వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం మా సౌజన్య. ఇప్పుడు మనం వరుసగా కుంభకోణాల గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది భూ కుంభకోణాల గురించి. ఇప్పుడు పుంగనూరులో 982 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటీకరణ చేసి ఒక 600 ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చేతుల్లోకి అయితే వెళ్ళిందని సమాచారం అయితే ఉంది. అసలు దాని గురించి, ఆ భూ కుంభకోణాల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటేనే భూ కుంభకోణాలు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన గతంలో పీలేరు చుట్టుపక్కల కూడా అటవీ శాఖ భూముల్ని భారీ ఎత్తున అటవీ భూముల్ని కొట్టేసి చెట్లు దాన్ని సాగులోకి తీసుకొచ్చి తోటలుగా మార్చుకుని ప్రైవేట్ భూములుగా మార్చుకున్నాడు అనేది చాలా కాలం క్రితం, దాదాపు ఒక 25-30 ఏళ్ల నుంచి కూడా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. ఆ కార్యక్రమం నిరాటంకంగా జరుగుతుంది. దాన్ని ఏమంటారు, నిరాటంకంగానే కాదు, నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. ఇంకా చెప్పాలి, నిరంతర ప్రక్రియగా జరుగుతుంది. ఓకే. ఆయన మొన్న గెలవటానికి కూడా విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, ఆయనకి ఎమ్మెల్యేగా కనుక లేకపోతే ఇవన్నీ బయటకు వస్తాయి. అందువల్ల ఎంత ఖర్చు అయినా పర్వాలేదని డబ్బుకి వెరవకుండా బాగా ఖర్చు పెట్టి ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది. అయినా డబ్బు ద్వారానో భయం ద్వారానో భక్తి ద్వారానో మొత్తం మీద గెలిచాడు, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగిన భూ కుంభకోణం ఏంటంటే, పుంగనూరు మండలంలో రాగానిపల్లి అనే 952 ఎకరాల భూమికి సంబంధించి దీని విలువ 100 కోట్ల పైనే ఉంటుంది. ఇది ప్రభుత్వ భూమిగా చాలా కాలంగా రికార్డుల్లో ఉంది. అయితే ఏంటంటే, ఈయన ఈ రికార్డులన్నింటినీను పెద్ద రెవెన్యూ అధికారులని, జిల్లా స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారిని పట్టుకుని అది ఒక ప్రైవేట్ భూముల్లాగా ఒక ఉత్తర్వులు ఇప్పించుకుని దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాదాపు ఈయనకి 600 ఎకరాలు ముడితే ఆ 94 ఎకరాలు గత కొంతకాలంగా దాని స్వాధీనంలో ఉన్నాళ్ళు, ఇంకా ఇతరులు వెళ్ళింది. ఈయనకి అప్పనంగా పెద్ద ఆయన అనుచరులకు మాత్రం 600 ఎకరాల దాకా చేతులకు వెళ్ళిపోయింది అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇదేంటంటే, ఇది నిషేధిత భూముల జాబితాలో ఉంచారు ఫస్ట్ ఈ వ్యవహారం అంతా. తర్వాత 2 కలెక్టర్లు పనిచేశారు పట్టా భూముల కోసం. ఆ జాబితా నుంచి తొలగించడానికి 2 కలెక్టర్ల టైంలో మేనేజ్ చేశారు, సక్సెస్ఫుల్గా తొలగించేశారు. తొలగించిన తర్వాత ఇప్పుడు వీటిని వీళ్ళ పరం అయిపోయినాయి. దీని గురించి తెలుగుదేశం జనసేన వర్గాలు ఎంత యాజిటేషన్ చేసినా గతంలో అది ఏం పెద్దగా అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే వైకాపా ప్రభుత్వంకి ఎవరో ఎదురు చెప్పే పరిస్థితి లేదు. 151 మంది బలంతో ఎలక్ట్ అయిన పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆశ్చర్యపోయాడు. గతంలో కొంతమంది అధికారులు రూల్స్ చెప్తుంటే, మేము ఇంత అధికారం అంటే మెజార్టీతో గెలిచిన తర్వాత కూడా రాజ్యాంగం ఏంటి మాకు, మేము ఏది నిర్ణయిస్తే అదే చట్టం, మా మాటే శాస్త్రం అన్నాడు. ఆయన చేసాడు, అట్లాగే చేసుకొచ్చాడు. కాబట్టి ఈ భూ కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే స్వయంగా ఉన్నప్పుడు జిల్లా అధికారులు, గతంలో అయితే ఒక స్థాయిలో జిల్లా కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ ఇలాంటి వాళ్ళు ఇంత పెద్ద పెద్ద భూములకు సంబంధించి సర్వే నంబర్లని ఫ్రాడ్ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే పాత రికార్డులు కనుక తీసుకెళ్తే మళ్ళీ మన ఉద్యోగాలు పోతాయని. కానీ ఇవాళ ఆ వెరుపు కూడా పోయింది. ఏదైనా 1 ఎకరం 6 ఎకరం చేస్తే అది వేరే మాట. ఒక 982 ఇది పూర్వం ఎబాలిషన్ ఆఫ్ జమీందారీ చట్టంకి, జమీందారికి సంబంధించిన భూములు ఇవన్నీ కూడా పుంగనూరు జమీందారికి సంబంధించిన భూములు. మహాదేవరాయలు అని ఆయన ఆ రోజుల్లో ఉండేవాడు. 1948లో ఎస్టేట్ ఎబాలిషన్ అని రద్దు, జమీందారీ ఇలా రద్దు యాక్ట్ కింద రద్దయిపోయింది. ఆ రద్దయిపోయినప్పుడు ఈ భూమి కూడా ఈ జమీన్లో ఉందని ప్రకటించారు. ప్రభుత్వం స్వాధీనం చేసేసుకుంది ఈ భూమిని. ఇది పలానా పొంగనూరు జమీన్కి సంబంధించింది. జమీనే రద్దయిపోయినప్పుడు జమీందారీ వ్యవస్థ, వాళ్ళకి సంబంధించిన భూములు కూడా ప్రభుత్వ పరం అయిపోయినాయి. అట్లా ప్రభుత్వ పరం అయిన తర్వాత ఈ 1958లో మహాదేవరాయల కుమార్ శంకర్రాయల పేరు మీద మళ్ళీ రఫ్ పట్టా, ఒక చిత్తు పట్టా అని ఇచ్చేవాళ్ళు. దానికేం పూర్తి హక్కేం ఉండదు, అంతవరకు రఫ్ పట్టాకి అమ్ముకునే అధికారం కూడా ఉండదు. కానీ ఆ రఫ్ పట్టాను ఉపయోగించుకుని ఆయన 2కి అమ్మినట్టుగా పుట్టించారు. వెంకటస్వామికి, రెడ్డప్పరెడ్డికి రైతువారీ పట్టాలు ఇచ్చారు. ఆ తర్వాత ఈ భూమి చాలాసార్లు చేతులు మారి 1973 వచ్చేటప్పటికి సెటిల్మెంట్ డైరెక్టర్ ద్వారా ఈ భూమి అనుభవదారులకు నోటీస్ ఇచ్చారు. జమీందారీ నిబంధనలకు విరుద్ధం, ఇది సాగు భూమి కాదు, అడవిగా ఉందని చెప్పారు. ఇందాక నేను చెప్పాను చూసారా, చాలా
ఈయన మీద అప్పటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఈయన ఇదే పని మీద ఉన్నాడు. అటవీ భూములు, ఎక్కడెక్కడ ప్రభుత్వ జమీందారు భూములు, ఇట్లాంటి దృష్టిలో పడని ఏరియాల్లో, అది ఒక సాధారణ వ్యక్తులకి కనపడే ఏరియా కూడా కాదు. ఈయన అక్కడ ఒక 4-5 పొక్కలైన్లు పెట్టి ఒక ఊరులాగా డెవలప్ చేసేసి వాటినన్నిటి క్లియర్ చేసుకుంటా, ఆక్రమించుకుంటా, వేరే తోటలు వేసుకుంటా, ఓ పక్కన తోటలు కొట్టుకుంటా వెళ్తే ఇంకొక తోటలు వేసేస్తున్నారు. చూసే వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మామిడి తోటలు, జామ తోటలు, ఇంకా రకరకాల పళ్ళ తోటలు ఏమిటి, వాటిని ఫారెస్ట్ నుంచి మామూలు భూములుగా మార్చేసాడు. చాలా కాలంగా జరుగుతుంది వ్యాపారం. ఇప్పుడు కనుక గతంలో పూర్వకాలంలో అటవీ భూములు సర్వే నెంబర్లు పట్టుకుని అవన్నీ అటవీ భూముల కింద ఉన్నాయా లేవా అని చూస్తే అన్నీ బయటపడతాయి. తర్వాత విలేజర్స్లో కూడా కొంత కాన్ఫిడెన్స్ కనుక ఇస్తే ఈయన ఏంటంటే అక్కడ ఈ వీరప్పన్లాగా ఇక అసలు అక్కడ ఎవరన్నా ఎదురు తిరిగితే ఆయన ఊళ్ళలో బతకరనమాట. వాళ్ళకి కనుక ఆ ధైర్యం కల్పిస్తే వాళ్ళు కూడా చెప్తారు, సార్ ఇదిగో ఇది ఇక్కడ ఇంతకుముందు అడవి ఉండే, ఈ అడవి అంతా కొట్టేశారు, ఇదిగో ఇన్ని ఎకరాలని వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ ఊళ్ళల్లో పీలేరు చుట్టుపక్కల కనుక విచారణ చేస్తే సిబిఐ లాంటి సంస్థను పెట్టి, ఒకటేమో రెవెన్యూ పరంగా పట్టుకోవాలి, తర్వాత ఫిజికల్గా కూడా వాటిని సర్వే చేయించితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చేటప్పటికి అప్పుడు ఏకపక్షంగా సంయుక్త కలెక్టర్ ఆర్డర్లు ఇచ్చాడంటున్నారు. 2022లో సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకటేష్ అనే విచారణ చేపట్టి వీటికి ఫేవరబుల్గా ఆర్డర్స్ ఇచ్చారని. 1907లో ధృవీకరించారు రఫ్ పట్టా అని, అంటే చిత్తు పట్టా ఇచ్చారని. తర్వాత దీనికి ఏం ఇవ్వక్కర్లేదన్నారు. 1908లో ఎస్టేట్స్ ల్యాండ్ చట్టానికి ముందే పొంగనూరు జమీందార్ పట్టా ఇచ్చారు. దీనికి అధికారం ఆయనకు ఉందని ఒక రకంగా వాదించుకున్నారు. ఇవన్నీ వ్యవసాయ భూములు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు. శిస్తులు కూడా వసూలు చేశారు, విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని. అంటే ఏంటంటే వాళ్ళు చెప్పేది ఇవన్నీ కూడా గత కొంతకాలంగా కూడా ప్రైవేట్ ల్యాండు, అంటే పట్టా ల్యాండ్స్ అని చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీటి ఆరిజిన్ పట్టా ల్యాండ్లు కాదు. అంతకుముందు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీరు అన్నట్టు పొంగనూరు జమీందారు వాళ్ళ అబ్బాయికి ఇవ్వటం, మళ్ళీ తర్వాత వాళ్ళకి రఫ్ పట్టా ఇచ్చారే తప్ప రెగ్యులర్ పట్టా ఏమి ఇవ్వలేదు. ఆ రఫ్ పట్టా ఇచ్చిన వ్యక్తి అమ్ముకోవటానికి హక్కు ఉండదు. ఎవరైనా సపోజ్ మనకే దాని మీద అధికారం లేనప్పుడు ఎవరు కూడా రెవెన్యూలో చట్ట ప్రకారం ఏంటంటే మనకు లేని అధికారాన్ని మనం ఇంకొకరికి దఖలుపరచలేము. నేనే రఫ్ పట్టాదారుని అయ్యుండి నీకు పర్మనెంట్ పట్టాగా రిజిస్ట్రేషన్ ఎలా చేయగలుగుతాను? కాబట్టి నాకు అధికారం లేని అధికారాన్ని ఇవ్వలేరు. ఇవన్నీ సహజ న్యాయం ప్రకారం వెళ్ళాల్సిన విషయాలు. ఇప్పుడు మొన్న ఈ అధికారాలు వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటంటే, ఇది 1976లో కూడా ల్యాండ్ సీలింగ్ చట్టంలోకి వస్తుందని కూడా ఈ ఒక ఇది ఉండింది. రఫ్ పట్టా చెల్లదు గతంలో న్యాయస్థానాలు కూడా తీర్పిచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పా కదా ఒక సహజ న్యాయం అనేది ఉంటుందని. అవి రఫ్ పట్టాలు తీర్పిచ్చిన తర్వాత కూడా కొత్తగా పట్టా అవసరం లేదు, దీనికి నిషేధిత జాబితా నుంచి వీటిని ఈ మధ్యలో తొలగించారు తప్ప గతంలో ఇవన్నీ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అందువల్లే రఫ్ పట్టా మాత్రమే ఇవ్వగలిగారు అప్పుడు జమీందార్ గారి అబ్బాయికి కూడా. అంటే ఏదైనా పైన పండించుకు తింటాం వరకే కానీ యాజమాన్య హక్కులు సంక్రమించవు. ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కకు తోసేసి ఈ మధ్యలో రెవెన్యూ అధికారులు మ్యానిపులేట్ చేసి చేసుకున్నారు. దీని మీద కనుక సమగ్ర విచారణ చేయిస్తే దీంట్లో ఉన్న ఐఏఎస్ అధికారులు ఏ క్యాడర్లో ఉన్నారో, ఎప్పుడు ఇలాంటి అక్రమాలు జరిగినాయి అన్నీ కూడా బయటకు వస్తాయి. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ఇంత మేజర్ చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఇవాళ ప్రభుత్వం అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీ చేస్తుంది కాబట్టి, సపోజ్ రేపు పేదలకు ఇళ్ల స్థలాలు కావాలన్నా వాళ్ళకి పట్టా భూములు తల ఒక ఎకరం ఇవ్వాలనుకున్నా, లేకపోతే సామూహికంగా సొసైటీల ద్వారా ఇచ్చి వాళ్ళని సాగు చేసుకోమనొచ్చు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ లాంటి వాళ్ళకి, ఎవరైనా పేద రైతులకి, భూమి లేని రైతులకి, నిరుపేదలకి ఒక సపోజ్ ఒక 500 ఎకరాలు ఉందనుకోండి, 5 ఎకరాలు ఇంతమంది సభ్యులు, సపోజ్ 500 మంది కోఆపరేటివ్ సభ్యులుగా చేర్చి మీరందరూ కలిపి పండించుకు తినమని చెప్పొచ్చు ఒక సొసైటీగా. లేదు ఒకళ్ళకి ఇండిపెండెంట్గా తల ఒక ఎకరం ఇచ్చినా కూడా 600 మందిని అకామిడేట్ చేయొచ్చు ఒక్కొక్క ఎకరం. ఏదో తోటలు పెట్టుకుని కుటుంబాలు బతుకుతాయి కదా. ఇవి చాలా అన్యాక్రాంతం అయింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. దీని మీద సమగ్ర విచారణ జరిగితే ఈ 984 ఎకరాలు బయటకు వస్తుంది. దాని పూర్వోత్తరాలు ఎవరెవరికి న్యాయబద్ధంగా ఇల్లేదంటే వాళ్ళకి ఇవ్వచ్చు. మిగిలిన 600 ఎకరాలు వీళ్ళ అన్యాయాలకు వెళ్ళి వాటిని అయితే స్వాధీనం చేసుకోవచ్చు.